తలపేసేసి వదనా సజ్జా మధ్య కరాజ విజయ సుతమాలాజ మధ్య కెరే విజరే కిట్కే దరక జోర వేజ ప్రబల ప్రమ నాయన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తీసుకురండి. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేసారు. వీడియోగ్రాఫర్ ఏరండి? వస్తున్నాడే, పక్కనే ఉన్నాడంట. ఇంకెప్పుడు వస్తాడండి? అయిపోయిన తర్వాత వస్తాడా? కమింగ్ 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 కమింగ్. హాయ్ 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 లేడీస్, హాయ్ జెంట్స్, హలో హలో. సారీ ఫర్ ద 1 minute లేట్. నా ఎంకరేజ్మెంట్ కోసం చిన్న చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజ్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడెవరు? ఆమె పెళ్లిలో వంట మనిషిలే. కుక్ అంట, మ్యారేజ్ కుక్. నాకు రాదు కుకింగ్. ఆవిడ అంత కలర్ఫుల్ గా కూర్చుంటే నేను కన్ఫ్యూజ్ అవుతాను. ఆవిడ ముందు సాంబార్ గిన్నె రసం గిన్నె పెడితే క్లారిటీగా ఉంటాను. ఇప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. ఒకసారి నవ్వు, ఇదే నీకు చివరి నవ్వు. ఒకసారి ఏడు, ఇదే నీకు చివరి ఏడుపు. వీడికి ఏం చూసి చేస్తున్నారు? ఆస్తి చూసి. ఆస్తి తప్ప ఏం కనపట్లేదు వాడికి. ఎందుకు లేట్ అయింది ఆయన? ఉద్యోగం కొట్టడం లేట్ అయిందండి. ఈ గ్యాప్ లో యవనం కొట్టేసింది అనమాట. ఒక్క నిమిషం పంతులు గారు, మంత్రాలు చదవండి. సజ్జా మధ్య కరాజ కెమెరా తీసుకొచ్చి ముక్కులో పెడతారేంటండి? నీ మంత్రాలు క్లోజ్ లో తీసుకోవాలి కదా. నువ్వు చేసేది 2 గంటలకు గుర్తుంటుంది, నేను చేసేది 100 సంవత్సరాలు గుర్తుండాలి. ఊరికే రావు అవార్డులు, క్రియేటివ్ బట్టి అవార్డులు వస్తాయి. ఆయన అవార్డులు ఆయన చెప్పుకుంటున్నారు. ఇంకోసారి మంత్రాలు చదువు. ఆల్రెడీ చదివాను కదా. ఇందాక క్లోజ్ లో చదువు, ఇప్పుడు మిడ్ లో చదవాలిగా. ఏంటో ఈ రిపిటేషన్ మంత్రాలు? నా జీవితంలో ఏ పెళ్లిలో కూడా నేను చదవలేదు. కొంచెం ఫాస్ట్ గా దేని లేట్ అయిపోతుంది. సినిమా లేట్ అవుతుంది, కొద్దిగా ఫాస్ట్ అని రాజమౌళి గారికి చెప్పి ఉంటే కళాఖండం తీసేవాడా, 1700 కోట్లు కలెక్షన్ వచ్చేదా? ఎక్కడికో టచ్ చేసాడు. రామ్ ప్రసాద్ కి రాజమౌళికి ఉన్నంత తేడా ఉంది. వీడేంటో రాజమౌళి గారితో పోల్చుకుంటున్నాడు. వినబడింది, వినబడాలని అన్నాడా? ఎవరిని బదలా? నిన్ను దాన్ని దీన్ని అందరినీ క్లోజ్ పెట్టి చంపేస్తా. నాయన నువ్వు ఎవరిని వదలొద్దు, చంపే నాయన. ఇప్పుడు నేను జీలకర్ర బెల్లమైన పెట్టించొచ్చా వద్దా? పెట్టించు. ఒరే ఏజ్ మారేదా, వాడు 3 మారే లోపు వాడి మాడు మీద ఈ జీలకర్ర బెల్లం పెట్టు. ఒక్క నిమిషం కాల్తీ అమ్మా. అతని క్లోజ్అప్ లో అతని ఎక్స్ప్రెషన్స్. ఈ జీలకర్ర బెల్లం కెమెరాకి పెట్టు. జీలకర్ర బెల్లం కెమెరా ముందు పెట్టాలి. పెట్టండి, నాకు అర్థం కాదు. నా కర్మ నా క్రియ. ఇప్పుడు కెమెరాకి పెడితే వీడియోలో జీలకర్ర పెట్టాం, అమ్మాయి తల మీద పెట్టినట్టే వస్తుంది. నీ జీలకర్ర, నీ కర్మ, నా కర్త, నీ క్రియ. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? లేదండి, కంఫర్టబుల్ గానే ఉంది. అయినా ఈ పెళ్లి వీడియో 100 ఏళ్ళు గుర్తుండాలి కదండి. అది నీకు క్లారిటీ ఉంది, ఆ క్లారిటీ పంతులుకుంటే బాగుండే. నాన్నగారు, అయ్యా జీలకర్ర బెల్లం కెమెరాకి పెట్టమంటుంది. నాన్నగారు నా పెళ్లి అవుద్దా? ఏమంటే దివాకరం గారు, అసలు మా వాడికి పెళ్లి అవుద్దా? ఎందుకు అన్ని అవుద్ది, కానీ కొద్దిగా లేట్ అవుద్ది. ఆల్రెడీ లేట్ అయింది, ఇంకా కొద్దిగా లేట్. 90,000 మిడ్ షాట్లు, 1,20,000 లాంగ్ షాట్లు, 2 లక్షల క్లోజ్ షాట్లు తీస్తే పెళ్లి అయిపోతుంది. వసే మగతాయారు, నేను రావడానికి సంవత్సరం గానీ 2 సంవత్సరాలు గానీ పట్టొచ్చు. పిల్లలు శ్రద్ధగా చెయ్యి, కానీ ఒకటి మాత్రం చెప్పు, వాళ్ళ పెళ్లికి మాత్రం వీడియోగ్రాఫర్ ని పిలవ మాకు. పెళ్లి కొడుకు తల మీద జీలకర్ర బెల్లం పెట్టు. జారిపోతుంది దివాకరం గారు. డబల్ గమ్ టేపు. ఇప్పుడు అంటించమ్మా, అతుక్కుంటది. అయినా జారిపోతుంది దివాకరం గారు. నేను పెడతాను ఇటు. అది క్రియేటివిటీ అంటే, అర్థమైందా? ఊరికే అవాళ్ళు రావు. ఎందుకు వస్తాయి అవాళ్ళు? అబ్బాయి తల మీద చేయబెట్టు. స్టూల్ ఏమైనా ఉందా? లేదండి. లేదా? నో ప్రాబ్లం, నేను బ్యాలెన్స్ చేయగలను. వంగో. పరిమళ దివాకరం, ముందే మా ఆయనకు నడుము నొప్పి, కాస్త వదిలేవయ్యా. నేను కావాలని మీ ఆయన వంగోడు పెట్టలే, క్లోజ్ షాట్ కోసం వంగ పెట్టా. క్రియేటివిటీకి అవకాశం ఇవ్వట్లేదు ఎవరు. క్రియేటివిటీకి అవకాశం ఏంటయ్యా? అందరు అక్షింతలు తీసుకోండి. పంతులు ఫీల్ అవుతున్నాడు, మంత్రాలు చదవట్లా. పంతులు అక్షింతలు తీసుకో. మంత్రాలు చదవడం వచ్చా? కెమెరాకి అక్షింతలు వేయండి. కెమెరా మీద వేడి పెట్టండి, నాకు అర్థం కాదు. పెళ్లి కెమెరా అబ్బాయి పెళ్లి కూతురు కెమెరాకి అక్షింతలు వేయండి. అమ్మాయి అబ్బాయి దాని మీద అక్షంతలు వేడి పెట్టండి, నాకు అర్థం కాదు. నా క్రియేటివిటీ నాకుంటది, నా ఎడిటింగ్ నాకుంటది కదా. అమ్మా అర్థమైందా? ఊరికే రావు అవార్డులు. ఎందుకు వస్తాయి వాళ్ళు? వాడిని కొంచెం పైకి ఎత్తమని చెప్పు. ఇండస్ట్రీలో చోటకే నాడు పెద్ద కెమెరామెన్, ఆయన
పెళ్లికి నేనే కెమెరామెన్. అది మరి ఊరికే రావు అవార్డులు, క్రియేటివ్ ఉంటేనే వస్తాయి. నాయనా తాళిబొట్టు తీసుకో, ఫాస్ట్ గా తీసుకో. ఇప్పుడే వణుకుతున్నావు, తర్వాత ఏం చేస్తావు నువ్వు? అమ్మ నాన్న క్లోజ్ తీసుకుంటాను. పంతులు నువ్వు మంత్రాలు చదువు. ఇది పెళ్ళే తద్దినమా? పెళ్ళేనండి. పెళ్లి అయితే ఇంత షార్ట్ గా ఉన్నారేంటి? నీ కొడుకే నాయుడు? నా కొడుకే. తిరుపతి ప్రకాష్ కొడుక? మా కొడుకే. మనకు ఒక ఆచారం ఏడ్చి తప్పింది, పెళ్లిలో ఇవ్వాలి పాడేలో ఏడవాలని. ఆ ఆచారం మంట కలిపి కట్టి ఇవ్వండి. ఇంకా మీరెందుకు నవ్వుతున్నారు? ఒక పనికి మాలిన వెధవ, ఒక ఏజ్ మారైన వెధవ మీ కూతుర్ని తీసుకెళ్తుంటే కొండలో ఆ బాధ కళ్ళలో కన్నీళ్లు కనబడాలి కదా. ఏంటంటే పిల్లలు యాడో నడవడం ఏంటి? పనితనం అంటారు దీన్ని. ఇండస్ట్రీలో చోటకే నాయుడు గారు పెద్ద కెమెరామెన్, ఆయన పెళ్లికి నేను కెమెరామెన్. ఊరికే రాదు వాళ్ళు. అమ్మాయి వెళ్ళ తాళి కట్టు కట్టు. అమ్మాయి కట్టమంటారు, కెమెరా కట్టమంటారు. కెమెరాకి ఎందుకు కడతావు? అమ్మాయి కదా కట్టాలి, కట్టు. ఏంటి కట్టడం? తాళి కట్టడం. ఉండు, తాళి ఎలా కట్టాలి నేను చూపిస్తా. తెలియదు, ఏం చేయదు. ఒకసారి నా క్రియేటివిటీ నా అవార్డుని చూసాను, ఒకసారి కట్టించుకోదా? అయితే కట్టే పెళ్లి కూతురు కట్టి చూసి. షీ ఈస్ నాట్ కోఆపరేటింగ్ మీ, ఐ కాంట్. ఇప్పుడు తాళి ఎలా కట్టాలంటే ఇటు చేయి కెమెరా, ఇటు చేయి. ఈ తాళి కడతాడు ఏంటండి? నాకేం తెలియదు. వాడెక్కడ తాళి కడతాడు, నువ్వు భయపడి చూస్తుంటే శోభనం కూడా ఎక్కడ చేస్తాడు, నేను భయపడి చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మూడు ఇలా వేయాలి, రెండో ముడి ఇలా వేయాలి, మూడో ముడి. మూడోముడు నువ్వు వేసావంటే దీనికి మొగుడు అవుతావు, ఈడొచ్చి వెదవ అవుతాడు, వీళ్ళిద్దరు వెర్రి పప్పులు అవుతారా? కొంచెం పట్టుకొచ్చారా? ఇలా కట్టాలని చెప్తున్నాను. ఓ మాకు క్రియేటివిటీ ఉంది, పట్టుకో. అవాళ్ళు ఊరికే రావు, ఎందుకు వస్తాయి అవాళ్ళు? అంతే, వెరీ గుడ్. తాళి కట్టిన ఆనందం ఒకసారి ముఖంలో చూపించు. కట్టించుకున్న ఆనందం నువ్వు ముఖంలో చూపించు. వెరీ గుడ్. ఇంకో తాళి తీసుకో, కెమెరా కట్టు. తాళి కెమెరా కడతాం ఏంటండి? పంతులు గారు, శోభనం కెమెరాతో చేయాలా, అమ్మాయితో చేయాలా? బ్రహ్మాండంగా పెళ్లి అయిపోయింది. చిన్న ప్యాచ్ వర్క్. అందరు లేవండి, అందరు వంగోండి, వంగోండి, అందరూ ఒంగోలా వంగోండి. అంటే నేను కూడా ఒంగోవాలా? ముందు నువ్వే వంగోవాలి, వంగో. పడిపోతున్న ఇల్లు మీద నీళ్లు పోసినట్టు ఏందిరా అది? నువ్వు వంగో, కిందికి చూడు. కింద దాకా ఎందుకురా? కింద చూడు, చూడు కింద కెమెరా వచ్చింది చూడు. ఇది ఎప్పుడు పెట్టావురా? ఎందుకురా ఈ షాట్ పెట్టావు ఇప్పుడు నువ్వా? అందరూ పెళ్లి కూతురు ఆశీర్వదిస్తున్నట్టు షాట్ ఇది. పెళ్లి వీడియో చూసి మీ అందరికి ఇప్పుడు పిచ్చెక్కాలి, అర్థమైనా? అది క్రియేటివిటీ అంటే. ఇదేంటి కెమెరాలో ఉండాల్సిన మెమరీ చిప్ నా జేబులో ఉంది. సారీ, కెమెరాలో మెమరీ చిప్ వేయడం మర్చిపోయా. నో ప్రాబ్లం. టేక్ 2. మళ్ళీ మొదలు నుంచి మొదలు పెడతా, ఫస్ట్ నుంచి.